మేనా దించమని బైరాగి సంధ్య చేయగానే బోయీలు ఆగారు. మేనాని దేనితోనో అందరికీ తాకించాడు. అందరికీ ఏదో మైకం కమ్మి, కళ్ళు మూతలుపడి, ఒళ్ళు తూలి పడిపోయాం. తర్వాత ఎప్పటికో తెలివొచ్చింది. లేచి కూర్చుని, ఇదేమిటి ఇక్కడున్నాం? మేనాలో అంబాలిక ఏది? అని ఒకళ్ళనొకళ్ళం అడగడమే తప్ప జవాబు చెప్పగలవారు లేకపోయారు. కాళికాదేవి ఆలయానికి బయలుదేరడమూ, పెళ్లి విషయమూ అన్నీ జ్ఞాపకం వచ్చాయి. బైరాగి మమ్మల్ని మోసగించి అంబాలిక నపహరించాడని అర్థమైంది. గుండెలు బేజారైపోయాయి. చుట్టుప్రక్కలంతా గాలించాం. అంబాలిక ఎక్కడా కనిపించలేదు. ప్రభూ! మేము తెలిసి చేసిందేమీ లేదు. బైరాగి మాయ ఏమీ తెలియకుండా చేసేసింది. ఒంటిమీద తెలివిరావడమేమిటి? దారుణమైన సమాచారాన్ని తమతో చెబుదామని పరుగెత్తుకొచ్చాం అని చెప్పింది. అది విని ఏం చెయ్యాలి అని ఆలోచించాను. ఏం చెయ్యాలి? ఆ బైరాగిని పట్టుకోవడం ఎలా? వాడెవడు? ఆ మాటలు నా బుర్రలోనూ రక్త నాళాల్లోనే కాక అంతటా ప్రతిధ్వనించాయి. అంతఃపురం అంతటా కూడా ప్రతిధ్వనించడంతో వారు మతి చెడిందనుకున్నారని తర్వాత తెలిసింది. ఎవరికీ ఏమీ చెప్పకుండా గుర్రం మీద బయలుదేరాను. బైరాగిని వెదుక్కుంటూ ఎంత దూరం వెళ్లానో, ఎన్నెడవులు, కొండలు, పల్లెలు, నదులు ప్రయాణం చేశానో చెప్పలేను. ఇంతెందుకు, బాలమహర్షి పేరుతో ఉన్న ఆ విజయకుమారా, బైరాగి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం కోసం నువ్వెన్ని కష్టాలుపడి ఎంత ప్రయాణం చేశావో నేనూ అంతా చేశాను. ఆ బైరాగిని పట్టుకుని నా చెల్లి నుద్ధరించుకోవాలని ఎండనక, వాననక, పగలనక, రేయనకు నిద్రాహారాలు మాని మరో 300 రోజులు తిరిగాను. ముద్దుల చెల్లెలు దూరమైందన్న చింత ఒకవేపు, నగరపాలకుడినై ఉండి, సమ్య సైనిక బలాలు కలిగి ఉండి, శౌర్య పరాక్రమాల్లో పేరు పొందిన నేను క్షుద్రుడైన ఒక బైరాగి చేత వంచన చేయబడ్డానన్న అవమానం మరోవైపు దహించేస్తుంటే, ఏమైనా సరే నా చెల్లి సమాచారం తెలుసుకుని కానీ తిరుగుముఖం పట్టకూడదనుకున్నాను. అంతవరకు చెప్పి, అయ్యో, ఎంత పొరపాటు! సాటి రాజకుమారుడివైన నిన్ను ఉచికి రీతిని మర్యాద చేయడం మరిచాను. ఎన్నో యోజనాలు ప్రయాణం చేసే వచ్చావు. ఎప్పుడు తిన్నావో ఏమో అంటూ దగ్గరున్నా 1 గంటన్న మోగించాడు. నా గురించి మీరేమీ ఆరాటపడకండి. మీ సోదరి ఏమైందో చెప్పండి అని విజయుడు అంటున్నా వినకుండా గంట విని వచ్చిన పరిచారకుడి కేదో సౌండ్య చేశాడు. మరుక్షణం పళ్ళు, పాలు తెచ్చి అతను విజయుడి ముందు పెట్టాడు. విజయుడు వాటిని తీసుకుంటుంటే విక్రమదేవుడు మళ్లీ చెప్పసాగాడు. 300 రోజులు ప్రయాణం చేశానని చెప్పాను కదా. తర్వాత ఒకనాడు గుర్రం మీద కీకారణ్యంలోంచి పోతుంటే ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు కనిపించింది. దాని మొదలే అరయోజనం కైవారం కలిగి ఉంటుంది. దాని శాఖలు ఓడలు యోజనాల మేర వ్యాపించాయి. ఎవరూ అలాటి మర్రి చెట్టు చూసి ఉండరేమో. ఆ చెట్టు మొదలును చుట్టివద్దామని గుర్రం దిగి నడవసాగాను. దాని వెనుక ఒక తొర్ర కనిపించింది. ఆ రంధ్రం చిన్నదేమీ కాదు. నాలాటి అజానుబాహుడు గుర్రంమీద అవలీలగా ఆ తొర్రలో ప్రవేశించవచ్చు. మొదట కొంచెం భయమనిపించినా లోపల ప్రవేశించాలని బుద్ధి పుట్టింది. తొర్రకి కొంచెం దగ్గరగా వెళ్లి లోపలికి తొంగి చూశాను. ఒక ప్రమాదం ఎదురైంది. ఒక భయంకర సర్పం చెట్టు తొర్రని సగం ఆక్రమించుకున్న పడగను నా మీదకు విసిరింది. నేను వెనక్కి తగ్గాను. అది మాత్రం చుట్టలుగా చుట్టుకున్న శరీరాన్ని పైకి లేపి తోకమీద నిలబడి నన్ను మింగడానికన్నట్లు నాలుకలు సాచి బుసలు కొట్టింది. నాకేమీ పాలుపోలేదు. అది నన్ను విడిచిపెట్టదని నిశ్చయించుకున్నాను. చేతులు జోడించి నమస్కారం పెట్టి, స్వామి సుబ్రహ్మణ్యేశ్వర, ఇది నీ నెలవని తెలియక లోపల ప్రవేశించాలనుకున్నాను. కుతూహలమే తప్ప నా అపరాధమేమీ లేదు అని ప్రార్థించాను. క్షమించు. నాగేంద్రుడు కొంచెం శాంతించి మానవ భాషలో, రాజేంద్ర, ఇది ఒక బైరాగి నివాసం. దీనిలో ప్రవేశించడం నీకు తరంకాని పని అనే పదం వినిపించేసరికి నారక్తం ఉడికిపోయింది. అంది. బైరాగి నివాసమా? అయితే నేను తప్పకుండా లోపల ప్రవేశించాలి. ప్రాణాన్నయినా బలిస్తాను కాని భయపడను అన్నాను ఉద్రేకంగా. అవివేకి, ప్రాణాన్ని బలిచ్చిన తర్వాత ఇంక నువ్వేం ఘనకార్యం చేయగలవు? ఏమైనా సరే నేను లోపలికి వెళ్ళాలి.
అందుకు నీకేం అర్హతుంది? ఏం అర్హత కావాలి? బైరాగి ఆయు ప్రమాణమెంతో చెప్పగలవా? నాకు తెలియదు. తెలియకపోతే తెలుసుకురా. ఎవరినడిగి? మీ అమ్మని. మా అమ్మనా? అవును అనేసి సర్పరాజు మళ్లీ తొర్రలోకి ముడుచుకుపోయింది. నాకు మతిపోయింది. మా అమ్మ ఏనాడో చనిపోయింది. ఆవిడ ఇప్పుడే లోకంలో ఉందో? ఈ విషయం సర్పరాజుకి మాత్రం తెలియదా? ఓ, ఆ మాటలో ఏదో గూఢార్థం ఉందన్నమాట. ఆ గూఢార్థం ఏమై ఉంటుందా అని ఆలోచించాను. నాకేమీ తట్టలేదు. బైరాగి నివాసమని తెలిసికూడా లోపలికి ప్రవేశించకుండా ఎలా ఉంటానో, ఆ మోసగాడు నా సోదరిని అక్కడే చెరపట్టి ఉంటాడని నిశ్చయించాను. ప్రాణాలకి తెగించి లోపల ప్రవేశించిన నా చావు ఖాయం. నాగేంద్రుడు చెప్పినట్లు చచ్చి ఎవరినుద్ధరించాలి? అందువల్ల నాగేంద్రుడడిగిన ప్రశ్నకి జవాబు: బైరాగి ఆయుప్రమాణం తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? ఏ అమ్మనడగాలి? స్వంత అమ్మలేదు కనుక జగజ్జనని నడిగి తెలుసుకోమని నాగేంద్రుడి గూఢార్థం అయి ఉంటుంది. ఆ జగజ్జనని నాకెలా కనిపిస్తుంది? ఎక్కడ కనిపిస్తుంది? ప్రయత్నించడమే కార్యానికి సానుకూలత అనుకుంటూ గుర్రమెక్కి బయలుదేరాను. ఎక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి? అన్న నిశ్చయం లేకుండా పిచ్చి వాడిలా కొన్ని రోజులు తిరిగి ఒక గ్రామం చేరాను. ఆ రాత్రి ఆ గ్రామంలో బసచేసి ఉదయం బయలుదేరి గ్రామపు పొలిమేర దాటుతుండగా అక్కడొక శిథిలాలయం కనిపించింది. గుర్రం దిగి లోపలికెళ్లాను. అది కాళికాలయం. అంతకుముందే ఎవరో జాతర చేశారు కాబోలు ఆ ప్రదేశమంతా పచ్చి నెత్తురుతోనూ కోడి ఈకలతోనూ నిండి ఉంది. అసహించుకోకుండా దేవీ విగ్రహం దగ్గరికి వెళ్ళాను. తల్లి, నీకంటే జగజ్జనని ఈ పృథ్విలో వేరెవరూ లేరు. నాగేంద్రుడు సెలవిచ్చిన లోకమాతవి నువ్వే. నన్ను కరుణించి ఆ బైరాగి ఆయింహ ప్రమాణం ఎంతో చెప్పు. నా ముద్దుల చెల్లెలిని రక్షించుకుంటాను అని ప్రార్థించానే కాని రాతి విగ్రహం ఏం మాట్లాడుతుంది అని సందేహం నాలో ఉంది. ఆ భావం నాలో ఉన్నంతసేపు విగ్రహం మాట్లాడలేదు. దృఢంగా కళ్ళు మూసుకుని ఆత్మవిశ్వాసంతో రాతి విగ్రహానికెదురుగా కూర్చున్నాను. అలా ఎన్ని రాత్రులు పగళ్ళో గడిచాయో నాకే తెలియదు. అంతాంగమ్యగోచరము, అయోమయము, శూన్యము. ఆ శూన్యంలోంచి బిడ్డ అన్న పిలుపు వినపడింది. త్రుళ్ళిపడ్డాను. కళ్ళు విప్పాలనుకున్నా విడలేదు. మళ్ళీ బిడ్డ. రాతిని మాతగా చేయగల సంస్కారం నీలో ఏర్పడింది. నిజ తన కుమార్తెను రమింపగోరిన నాడు ఆ బైరాగి ఆయింహ ప్రమాణం పూర్తవుతుంది. ఇంక నన్నేమీ అడక్కు వెళ్ళిపో అని వినపడింది. వెంటనే నేను కళ్ళు తెరవగలిగాను. మామూలుగా అమ్మవారి విగ్రహమే ఎదురుగా ఉంది. నాకు కావలసిన జవాబు తల్లి చెప్పింది కదా అన్న సంతోషంతో వెంటనే యువతలికొచ్చి గుర్రమెక్కి ఆ మర్రిచెట్టు వేపు బయలుదేరాను. ఒకసారి వచ్చిన దారే కనుక ఎక్కువ శ్రమ లేకుండానే గమ్యస్థానం చేరుకోగలిగాను. చెట్టుతొరలోకి తొంగి చూసేసరికి ఆ భయంకర సర్పం నామీదకు కోరలు చాచి బుసలు కొడుతూ, బైరాగి నివాసమైన ఈ తొరలో ప్రవేశించగల అర్హత నీకేది అని అడిగింది. ఉంది అన్నాను గర్వంగా. అయితే చెప్పు. బైరాగి ఆయింహ ప్రమాణమెంత? తన కుమార్తెను రమింపగోరినప్పుడు ఈ బైరాగికి ఆయింహ ప్రమాణం పూర్తవుతుంది. భేష్! ఇప్పటికి నువ్వొక్కడివి నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పగలిగావు. లోపలికి పో. నీకడ్డు లేదు. నీ గుర్రాన్ని మాత్రం బయట ఉంచు అని పక్కకి తప్పుకున్నాడు నాగరాజు నాకు దారిస్తూ. తొర్ర లోపల ప్రవేశించాను. అంతా చీకటిమయం. దారి కనిపించడం లేదు. ఒరనుంచి కత్తితీసి దానిముందరి భాగంతో తడుముకుంటూ ముందుకు సాగాను. ఒక మర్రిచెట్టు తొర్రలో అంత విశాలమైన దారి ఎలా ఉందో నాకర్థం కాలేదు. ఎంత నడచినా అని అనుకుంటూ వెళ్తున్నాను. ముందు కనిపించిన మహాసర్పం వంటివి తరగదే దూరం. నా శ్రమ ఫలించిందని, నా చెల్లెలిని చూడగలను కదా ఇంకా ఎన్నుంటాయో అని భయపడ్డాను. కాని దేవుడి దయవల్ల చీకటి తప్ప మరేమీ లేదు. అంతా నిశ్శబ్దం. ఆ సొరంగానికి కొస ఎక్కడో, బైరాగి ఉండే చోటేదో నాకేమీ తెలియదు. మరో ఆమడ అలా నడిచాక మందిరభాగం. లోపలినుంచి మాటలు వినిపించాయి.
నేను నిలబడిపోయాను. ఎక్కువ కాంతిగా లేకపోయినా అక్కడ చీకటిగానూ లేదు. ముఖాలు గుర్తుపట్టవచ్చు. ఆ ప్రదేశం స్పష్టంగా కనిపిస్తుంది. రెండు కంఠాలలోనూ స్త్రీ కంఠం మా అంబాలికదని గుర్తుపట్టడానికి అట్టే సమయం పట్టలేదు. సుందరి, నన్నెందుకింతగా వేధిస్తావు? నీమీది మోహం నన్ను దహించేస్తుంది. త్వరగా దయచూడు నన్ను. నీచుడా! అమ్మవారి గుడికి పూజకి వెళుతూండగా క్షుద్రమాంత్రిక ప్రభావం వల్ల మోసగించి తెచ్చావు. లేకపోతే నా చెలికత్తెలలో ఒక్కతే చాలు నీ తలనరకడానికి. అయ్యో, నా చెలికత్తెలేమయ్యారు? ఎవరూ ఏమీ కారు. వాళ్లకి తెలివొస్తుంది. సురక్షితంగా మందిరం చేరి ఉంటారు. వాళ్ళెవరి కోసమో ఆరాటపడక ఎదురుగా ఉన్న నామీద కనికరం చూపరాదు? బతిమాలాడతను. నువ్వు చచ్చినా నన్ను చంపినా అటువంటి అవినీతి కార్యం జరగదు. ఇప్పటికేనా బుద్ధి తెచ్చుకుని నన్ను నావారి వద్దకు చేర్చు. నేనంత కష్టపడి నిన్నిక్కడికి తెచ్చింది అందుకు కాదు. నువ్వు తలచిన పని కానప్పుడు ఏం చేస్తావు? కాకపోవడం ఈ జాతకానికి లేదు. నా దగ్గర ఈ త్రిశూలం ఉన్నంతవరకు నన్నెవడూ ఏమీ చేయలేడు. మంచిగా లొంగుతావేమోనని చూస్తూ నానంతే నిర్బంధించి నిన్ననుభవించడానికి నిమిషం పట్టదు. శాంతంగా మాటలాడుతున్నానని చేతకాని వాడిననుకోకు అని వాడంటుంటే తక్షణం వాడి మీదికురికి నిలువునా చీల్చేద్దామన్నంత కోపం వచ్చింది. కాని కార్యసాధన ప్రధానమని తమాయించుకున్నాను. కోమలి, కాలయాపన చెయ్యకు. నీ అధరామృతం అందించు. ఛీ! పెళ్లి పీటలమీది కన్యని అపహరించుకొచ్చావు. నీకు పాపభీతి లేదో? పాపం, భీతి అవన్నీ చేతకానివాళ్ల మతం. భగవంతుడు స్త్రీ పురుష జాతులను సృష్టించింది అనుభవించి ఆనందించడానికే. పాపి, నీకు భగవంతుడు కూడా ఉన్నాడా? నేనతని సంగతి పూర్తిగా తెలుసుకున్నవాడిని. అందుకే ఇలాంటి మహాశక్తి సంపాదించగలిగాను. ఆ శక్తినిలా దుర్వినియోగం చేస్తున్నందుకు తగిన ఫలం అనుభవిస్తావు. ఆ ఫలం కోసమే నిన్నిక్కడికి తెచ్చాను. ఏదీ ఒక్క ముద్దు అంటూ అతనామె మీద పడబోగా ఆమె భయంతో పరుగెడుతూ, అవసరమైతే ప్రాణమన్నా వదులుతాను కాని నీకు లొంగను అంటూ అరిచింది. నా కోరిక తీర్చుకున్నాక నువ్వు ప్రాణానికే తెగించు, ఏమన్నా చెయ్యి. నీకంటే పశువునయం. ఇంత ఘోరం తలపెట్టిన నీ తల 1000 చెక్కలు కాదేం అంటూ ఏడుస్తూ నేల కొరిగింది. ఏడిచే దానిని కలియడం రసికత కాదని ఇప్పటికీ ఊరుకుంటున్నాను. రేపు సరిగ్గా ఇదే సమయానికి వస్తాను. మనసు మార్చుకుని ఉండు. లేకపోతే లాభం లేదు అనివాడు అక్కడినుంచి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండడంతో నా మనసు కుదుటపడింది. నేను వాడి కంట పడకుండా మెల్లగా మందిరం వెనక తట్టుకి పాకి వాడు వెళ్ళిపోయాడని ధృవపడ్డాక అంబాలిక దగ్గరకు వెళ్ళాను. చెల్లి, ఆమె కళ్ళు విప్పి నన్ను చూసి కౌగలించుకుని బావురుమంది. అన్నా అంటూ. ఎంత సాహసం చేశావన్నయ్యా! ఇక్కడికెలా రాగలిగావు? అదంతా తర్వాత చెబుతాను. త్వరగా బయలుదేరు, వెళ్ళిపోదాం. సాధ్యమా? నే చెబుతాను, ముందర బయలుదేరు. ఆమె చెయ్యి పట్టుకుని నేను ముందర నడుస్తూ మెల్లగా ద్వారం దగ్గరికి వచ్చాము. అక్కడ పాము గండం దాటాలి. భగవంతుడి దయవల్ల ఆ కాలసర్పం తలని చుట్టలలో దూర్చుకుని నిద్రపోతుంది. మేము మెల్లగా ద్వారం దాటేశాము. అక్కడ నిలబడి ఉన్న నా గుర్రం మీద ఇద్దరమూ బయలుదేరాం. గుర్రం మేఘాలమీద పరుగెత్తినట్లు దూకసాగింది. కళ్ళు మూసి తెరిచే లోపల ఆ పరిసరాలు దాటి మరో అరణ్యం ప్రవేశించాం. అప్పటికి ఇద్దరమూ కుదుటపడ్డాం. విశ్రమిద్దామని గుర్రాన్ని చెట్టుకి కట్టి ఇద్దరమూ ఆ చెట్టు నీడను కూర్చున్నాం. ఆ బైరాగే నీకెలా దాపరించాడమ్మా? అడిగాడు. ఏమో, జరిగిన విషయాలలో కొన్ని నాకు జ్ఞాపకం లేవు. మేనాలో కాళికాలయానికి బయలుదేరి సగందూరం వెళ్ళామనుకుంటాను. నాకేదో మైకం కమ్మినట్లయిందా. నిద్ర వచ్చింది. కళ్ళు మూతలు పడిపోయాయి. అలా ఎంతసేపు ఒళ్ళు తెలియకుండా ఉండిపోయానో కళ్ళు తెరిచేసరికి ఎదురుగా భయంకరాకారుడైన బైరాగి గుండె బేజారయింది. ఆ మహామాయ అర్థం కాలేదు. వాడి దుర్భాషలు, దుష్టచింతన నువ్వే స్వయంగా చూశావు కదా. అంతకు మించి నాకేమీ తెలియదు. ఆ మందిరం, దారి, చీకటి సొరంగం, చెట్టు తొర ద్వారం అన్నీ నీతో వచ్చినప్పుడు చూడడమే. బైరాగి నన్నక్కడికి ఎలా తీసుకోళ్లాడో
ఎలా ఉంచాడో తెలియదు. నామేనా, బోయీలు, చెలికత్తెలు ఏమయ్యారో అసలే తెలియదు అంది అంబాలిక. వాళ్ళంతా బాగానే ఉన్నారు అంటూ నేను జరిగినదంతా చెప్పాను. ఆమె చెట్టుతోరలోని పామునలా దాటి వచ్చావు అని అడిగింది. అది చెప్పి, చెల్లీ, నేను నీకోసం బయలుదేరి 300 రోజులయింది. వచ్చేటప్పుడు ఎవరికీ ఏమీ చెప్పలేదు. వరుడేమయ్యాడో, పెళ్లివారేమయ్యారో తెలియదు. మనం త్వరగా మన నగరం చేరుకోవాలి. ఆ నాకోసం ఇల్లు వదిలి 300 రోజులయిందా? మరి ఆ బైరాగి నివాసం నీకెలా తెలిసింది? కేవలం దేవుని దయ. అంతే చెల్లీ అంటూ మళ్లీ గుర్రం మీద ఆమెన్నెక్కించుకుని ప్రయాణం మొదలుపెట్టాను. ఎన్ని అడవులు, కొండలు, నదులు అవీ దాటామో! ఎన్ని చోట్ల ఆగి విశ్రాంతి తీసుకున్నామో! మా నగరం మరో 100 రోజులలో చేరుకుంటామనగా మోమొక అడవి మార్గంలో పోతున్నాం. ఇంకా చీకటి పడలేదు. మాకెదురుగా దూరంలో గుర్రపుడెక్కల చప్పుడు వినిపించి ఆశ్చర్యపోయాం. వాళ్ళెవరో మన కపకారం చేస్తారేమో. గుర్రాన్ని వెనక్కి మళ్ళిద్దామా అందంబాలిక. కాని వెనక్కి తిరిగి ఎక్కడికి పోగలం? అప్పుడైనా ఆ గుర్రాల దళం మా వెనకే వస్తుంది. పక్కదారి కాని చుట్టుదారి కాని ఏమీ లేకుండా అతిదట్టంగా పెరిగియున్నాయి వృక్షజాతులు. వెనక్కి పోయినా ప్రమాదమే. మా గుర్రాన్ని ముందుకే పోనిచ్చాం. వాళ్ళెవరో తెలుసుకోకుండా ముందే కంగారు పడడమెందుకని ధైర్యంగా ఉన్నాను. అంబాలిక ఒంటిమీద పెళ్లికి అలంకరించుకున్న జవహరీ అంతా అలాగే ఉంది. బైరాగి వాటినపేక్షించలేనట్లుంది. మాకెదురైన గుర్రపు దళం గుర్రాలను నిలపగా నేను ఆపాను. అదృష్టమంటే మనదే, బంగారు బొమ్మలాటి పడుచుపిల్ల ఎత్తు బంగారం అన్నాడు వాళ్లలో ఒకడు. వాళ్ళు దొంగలని నాకరమైంది. తల్లీ, భయపడకు, ఆ చెట్టు దగ్గర కూర్చో. నేను వీళ్ల సంగతి చూస్తా అన్నాను. ఆమె వెళ్లి కూర్చుంది. దొంగలు నా మీద కురికారు, నేను వాళ్ళని ఎదుర్కొన్నాను. గుర్రమెక్కినంత మాత్రాన యోధులవుతారా? వాళ్ళు తమకి చేతపై నంతవరకు నాతో పోరాడారు. కాని నా ధాటి కాగలేక వాళ్ళు పారిపోయారు. 2 గంటలపాటు జరిగిందా పోరు. అప్పుడు అంబాలిక కోసం ఆ చెట్టు దగ్గరకు వెళ్లాను. ఆమె అక్కడలేదు. నా గుండె గుభేలుమంది. ఆమె కోసం చుట్టుపక్కలంతా వెదికాను. కనిపించలేదు. పురుషుడిని, ధీరుడిని అయినా ఆపుకోలేనంత దుమఖం వచ్చింది. ప్రయత్నం మళ్లీ మొదటికొచ్చిందే అని దుమఖిస్తూ అంబాలిక, చెల్లీ అని గొంతెత్తి అరిచాను. జవాబు రాలేదు. చెల్లి కనిపించిందని సంతోషంతో నగరం పోతుంటే ఇంతలోనే ఇంత ఘోరమా? ఇది దొంగల పని కాదు. నేను వారందరినీ తరిమేశాను. మరెవరు చేశారీ పని? ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెల్లెల్ని పోగొట్టుకున్న నేనెందుకు? నా పౌరుషం ఎందుకు? ఇంటాడబడుచు లేని కుటుంబం శ్మశానంతో సమానమే. ఇన్ని యాతనలు పడి వెర్రి ముఖం వేసుకుని ఒంటరిగా ఇంటికెళ్తే చూసినవాళ్లు విన్నవాళ్లు నా ముఖానే నవ్విపోరా? చేతకాని వాడనరా? అంబాలిక విహరించే ఉద్యానవనం, ఆమె పెంచిన పూల మొక్కలు, వాయించే వీణ నావేపు ఆశ్చర్యంగా చూడవు, జాలిపడవు. కర్తవ్యం పాలుపోలేదు. అక్కడున్నది 2 దారులు, ముందు, వెనక. ముందుకి పోవడం అనవసరం. ఎందుకంటే అది నేను దొంగలని వెంబడించిన మార్గమే. కనుక గుర్రాన్ని వెనక్కు మళ్లించాను. రాత్రి అని కొన్ని చోట్ల గుండెలు కూడా చూడకుండా బయలుదేరాను. అడవిలో జలధరించే నిశ్శబ్దం, మరికొన్ని చోట్ల చెవులు చిల్లులు పడేలా క్రూరమృగాల అరుపులు. ప్రాణాలకు తెగించి గుర్రానికి చరుపులతో ధైర్యం చెబుతూ పట్టుదలగా సాగిపోయాను. తెల్లవారబోతుంది. పక్షుల కిలకిలా రావాల మధ్యనుంచి ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది. అస్పష్టంగా గుర్రాన్ని అటువేపు పరిగెత్తించాను. సమీపిస్తున్న కొద్దీ ఆ కంఠస్వరం స్పష్టమవుతుంది. గుర్తుపట్టాను. ఆ ఆర్తనాదం అంబాలికదే. నా శరీరం కంపించింది. ఆ తాపుకి చేరడమేమిటి, గుర్రం మీంచి కింది కురికాను. ఆమె నా చెల్లే. కట్టుకున్న పట్టుచీర పీలికలై ఉంది. ముఖమల్ జాకట్టు ముక్కలై ఉంది. జుట్టంతా రేగి భీభత్సంగా ఉంది. పైటచెంగు కంఠానికి ఉరి బిగుసుకుంది.
వెంటనే ఆ ముడి సడలించి ఆమె శిరస్సును నా తొడమీద చేర్చి కన్నీరు కారుస్తూ, ఏమైంది చెల్లీ? ఈ ఘోరమేమిటి? అని గద్గద కంఠంతో అడిగాను. ఆమె కళ్ళు తెరిచి, ఎలాగో ఓపిక తెచ్చుకుని హీనస్వరంతో, అన్నా, వచ్చావా? నీకోసమే ఈ ప్రాణం నిలిచుంది. ఆ బైరాగి మళ్ళీ వచ్చాడు. ఇక్కడికి తెచ్చాడు. మానభంగం చేయాలని పెనుగులాడాడు. నేను వాడి ప్రయత్నం సాగనివ్వక ఉరిపోసుకున్నాను. చచ్చాననుకుని వాడు వెళ్ళిపోయాడు. వాడి కంట రక్తంతో నాకు బలి తర్పణం వదులు. అప్పుడే నా ఆత్మకి శాంతి అని నా జవాబుకైనా ఎదురుచూడకుండా కళ్ళు మూసింది. ఆమె ప్రాణవాయువులు అనంతంలో కలిసిపోయాయి. నాకు లోకం చీకటయింది. నా చెల్లి నోట కడసారిగా వచ్చిన మాటలు, వాడి కంఠరక్తంతో నాకు బలి తర్పణం వదులు, 1000 గంటలై నా గుండెల్లో మార్మోగసాగాయి. నా ముఖం అగ్నిగోళమే అయింది. కళ్లలోంచి జాలలు ఉరికాయి. ఒరనుంచి కత్తిదూసి, ఓరి బైరాగి! నూరేళ్ల కన్నే జీవితం మనసు చేసిన నీ కంఠరక్తంతో నా చెల్లి అంబాలికకు బలి తర్పణమివ్వకపోతే నా పేరు విక్రమదేవు కాదు. నేను క్షత్రియ బీజానికి పుట్టలేదు. ఈ నా కరవాలంతో నీ గొంతుక కొనసేవరకు నేను అవివాహితుడినే బ్రహ్మచర్మ దీక్ష వహిస్తాను. నీ మరణమే నా దీక్షా పరిసమాప్తికి పణం. నీ చావే నాకు పెళ్ళి. విను. ఇదే నా ప్రతిజ్ఞ. అని పట్టలేక ఆవేశంతో నేను చేసిన గర్జనలకు ఆ వనమంతా దద్దరిల్లింది. మా చెల్లి కళేబరం మీదపడి ఎంత ఏడ్చానో తెలియదు. కరకరమంటూ ఎండ వచ్చేవరకు నా కర్తవ్యం గుర్తించలేకపోయాను. నా చెల్లెలి కళేబరాన్ని గుర్రపు మూపున కట్టి కొంతకాలానికి రాజధాని చేరుకున్నాను. బంధువులు, మిత్రులు, పరిచారజనాలు, చెల్లులు, ఉద్యోగులు, పౌరులు, సర్వజనులు రోదనలతో నగరమంతా శోకమయమైంది. విజయకుమారా! ఆనాడే కాదు, ఈనాటివరకు నా చెల్లి అంబాలిక కడసారి చెప్పిన మాటలు, వాడి కంఠరక్తంతో నాకు బలి తర్పణం వదులు, నా హృదయంలో అనుక్షణమూ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇంతవరకు బ్రహ్మచర్య దీక్షలోనే ఉన్నాను. సన్యాసి, సాధువు, బైరాగి ఎవరైనా నా నగరంలో అడుగుపెట్టారో తక్షణమే వాళ్లని బంధించి ఖైదు చేయమన్న నా ఆజ్ఞ ఖచ్చితంగా అమలు జరుపుతుండడం వల్లనే బైరాగి వేషంలో ఉన్న నిన్ను రాజభటులు బంధించడం జరిగింది. ఈనాడు నీరాక నాకు సుదినమైంది. నా ప్రతిజ్ఞ నెరవేరగల సమయం సమీపించింది. కనుక నువ్వు నాకు పరమమిత్రుడివయ్యావు. త్వరగా చెప్పు. బాలమహర్షి అనే దొంగ పేరుతో రాజకుమార్తెకు ఆ ప్రశ్నలు చెప్పిన ఆ దొంగ బైరాగి ఎక్కడున్నాడు? నేనిప్పుడే వెళ్ళి వాడి రక్తాన్ని కళ్ళ జూస్తాను అంటూ విక్రమదేవు ఆవేశంగా లేవగా, మిత్రమా, కొంచెం శాంతించు. వాడిచ్చిన 5 ప్రశ్నలలోనూ నీ వల్ల ఒక్కదానికి మాత్రమే జవాబు తెలుసుకోగలిగాను. మిగిలిన 4ంటికి జవాబులు తెలుసుకుని తిరిగి వచ్చేటప్పుడు నిన్ను కలుసుకుంటాను. అప్పుడు ఇద్దరమూ పోయి ఆ బాలమహర్షి తీట అణగిద్దాం అని విజయుడు శాంతపరిచాడు. నేనిప్పుడు రెండో పట్నమైన మహా నగరానికి పోవాలి. ఆ నగరం ఎక్కడుందో, దానికి మార్గమేదో నీకు తెలిస్తే వివరించి నా పనికి కొంత సాయం చెయ్యాలి అని కోరాడు. వీలైనంత సాయమూ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇది నీ పనే కాదు, నా కార్యం కూడా అయింది. కాని ఆ మహానగరమెక్కడుందో దానికి దారెటో నాకు తెలియదు. ఈ నగరపు వర్తకులు కొందరు వ్యాపార నిమిత్తం వివిధ నగరాలు తిరుగుతుంటారు. నేను వారికి కబురంపి ఆ మహానగరం గురించి తెలుసుకుంటాను. ఈలోగా నువ్వు నా ఆతిథ్యంలో ప్రయాణపు బడలిక తీర్చుకో. దారి తెలియకుండా వృధా ప్రయాణాలతో కాలయాపన చేయడం కంటే మార్గం, దూరం తెలుసుకుని బయలుదేరడం మంచిది కదా అన్నాడు విక్రమదేవు. అలా తెలుసుకోగలిగితే అంతకంటే ఉత్తమమేమీ ఉండదు. ఈ పూట మా ఇంట తలంటు పోసుకుని బైరాగి దుస్తులు తీసిపారేసి నాతో హాయిగా భోంచేసి విశ్రాంతి తీసుకుందువుగాని లే అని అతన్ని లేవదీశాడు. విక్రమదేవు, విజయకుమార్ చెరొక ఉచితాసనం మీద కూర్చుని ఉండగా ఎదురుగా వర్తక ప్రముఖులు కూర్చుని రాజుగారు తమనెందుకు పిలిపించారా అని ఆలోచించసాగారు. వర్తక ప్రముఖులారా, మీ వల్ల ఒక సహాయం కావలసి ఉంది. ఈ భూవలయంలో మహా, సింహ, వాల, యబా నగరాలనే 4 పట్నాలు ఎక్కడున్నాయి? మన నగరం నుంచి అవ్యంత దూరం?
వివిధ సందర్భాలలో మీరనేక నగరాలు తిరుగుతూంటారు కాబట్టి తెలిస్తే చెప్పండి అన్నాడు విక్రమదేవు. వారు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడమే తప్ప ఎవరికీ నోరు పెగలలేదు. తాను చేసిన ప్రయత్నం విఫలమైందని విజయుడు నిరుత్సాహపడి నర్జీ నగరాన్ని తెలుసుకున్నట్లే మిగిలిన 4 నగరాలని కూడా చాలా శ్రమలు పడే తెలుసుకోవాలన్నమాట అనుకుంటూంటే, మహాప్రభూ, నాకు ఒక్క నగరానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలుసు. మిగిలిన 3 పేర్లైనా వినలేదు. మహానగరానికి సముద్రం మీద వెళ్ళాలి. మన నగరం నుంచి 100 యోజనాల పైనే ప్రయాణం చేయాలి. అది కూడా ప్రవాహానికి ఎదురుగా. వాతావరణం సరిగా ఉంటే 20 రోజులు పైన పడుతుంది. 5-6 ఏళ్ల క్రితం వరకు నేనానగరం వెళ్లి వస్తూండేవాడిని. తర్వాత నాకక్కడ రత్నాల బాపతు కొన్ని లక్షలు బాకీ ఉన్నా నేను దానిని కూడా వదులుకున్నాను. ఎందుకని? ఆ నగరం బలి కోరిందని. ఏ దేశం నుంచైనా నగరం నుంచైనా కొత్తగా వెళ్లిన ప్రతివారిని వెళ్లిననాడే మింగేస్తుందని ప్రతీతి. అందుచేత నేనే కాకుండా మరెవరూ ఆ నగరం పోవడం లేదని విన్నాను. బతికుంటే బలుసాకన్నా తినొచ్చని ఆ పట్నంతో వర్తకాలే మానుకున్నారందరూ. ఆ మాటలకు విక్రమదేవు విభ్రాంతుడై విజయుడి వేపు చూశాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. కొత్తగా వెళ్లిన వారికే కాని నగరవాసులకేమీ హాని లేదన్నమాట అని అడిగాడు. లేదండి, నగరవాసులకేమీ హాని లేదు. కొత్తవారు ఆ గడ్డమీద అడుగు పెడితే చాలు టపీమని చచ్చిపోతున్నారు. వెళ్లినవాళ్లెవరూ తిరిగి రాలేదు. మంచిది. మీకు తెలిసిన వివరం చెప్పినందుకు చాలా సంతోషం. వాళ్లంతా వెళ్ళిపోయారు. ఇదేం విడ్డూరం విజయా! ఇలాంటి పరిస్థితిలో నువ్వానగరం ఎలా వెళ్తావు? చూస్తూ చూస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటావా? ప్రాణం ఎప్పటికైనా పోయేదే. లోక కళ్యాణం కోసం తన ప్రాణాలను బలిచేసే వాడిదే సార్థక జన్మ. తపస్సు, దానం, ధర్మం, యజ్ఞం, సత్యం సర్వమూ ఒక్క అహింసా వ్రతం వల్లనే నెరవేరుతాయి. అలాంటి మహోత్కృష్టమైన మార్గం వదిలి ఎందరో రాజకుమారులని హతమార్చిన మహాశక్తి చింతామణిని, వంచకుడైన బాలమహర్షిని జయించలేకపోతే నేను బతికుండడం ఎందుకు? సర్వజ్ఞుడివైన నువ్వు నన్నాశీర్వదించి పంపాలే కాని నిరుత్సాహపరచకూడదు అన్నాడు విజయుడు. మిత్రమా, క్షమించు. నీ కార్యదీక్ష నాకర్థమైంది. వెళ్ళి శుభం పొందిరా. నీకోసం రేపే ఇక్కడి నుండి ఒక ఓడని బయలుదేరదీస్తాను. మహానగరం తెలిసిన వర్తకుడిని, మరికొంత పరివారాన్ని నీకు సాయమిచ్చి పంపుతాను అని గుప్తా అనే వర్తకుడిని పిలిపించాడు. గుప్తగారు, మీరు రేపు ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి. మహానగరం ఓడ బయలుదేరుతుంది చెప్పాడు విక్రమదేవు. మహానగరమా? పెళ్ళాం బిడ్డలు కలవాడిని ప్రభూ. అక్కడికి వెళ్లిన వారిని నగరం బలి తీసుకుంటుందని మనవి చేసుకున్నాను కదా ప్రభూ. నేనెందుకులేండి, నాకంటే గట్టివాణ్ణి పంపండి అని ప్రార్థించాడు నారాయణ గుప్త వణికిపోతూ. మీకా నగరానికి మార్గం తెలుసునని మిమ్మల్ని పంపడం. విజయకుమార్ని అక్కడ దిగవిడచి వస్తే చాలు. ఎప్పుడో 5 ఏళ్ల కిందట చేసిన ప్రయాణం. ఆ దారి నాకు గుర్తులేదు రాజా. అసలు తెలియని వారికంటే నయం కదా. గుప్త భయంతో వణికిపోతుంటే విజయుడు గమనించి, గుప్తగారు, మహానగరం గడ్డమీద అడుగుపెడితే కదా ప్రమాదం అని అడిగాడు.